హాయ్ అక్క మేడం. హలో బాబు సార్. హలో. ఎలా ఉన్నారు? ఏంటి ఇంతలా చిక్కిపోయారు? సరిగ్గా భోజనం చేయడం లేదా? పోనీ రేపు ఆఫీసులో గుత్తొంకాయ చేసి పెట్టమంటారా? ఎందుకమ్మా, ఆఫీస్ బ్యాక్ సైడ్ చెట్లంతా బాగుంటాయి. ఇద్దరూ కలిసి పిక్నిక్ వెళ్ళండి. నిజంగా వెళ్ళమంటున్నారా అక్క మేడం? బావ సార్తో నేను కూడా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఎక్కడ జెలస్ ఫీల్ అవుతారో అని అడగలేదు. బావ సార్, రేపు మనం పిక్నిక్కి పోదామా? ఆపమ్మా, నువ్వు నీ మాటలు. జేడీ వెటకారంగా అంది, సీరియస్గా కాదు. అవునా అక్క మేడం? నువ్వు జోక్ చేసావా? అవునని చెప్పి నన్ను నేనే అవమానించుకోలేను. కేడి చెప్పిందే నిజం. అయితే మీకు నేను అనుకున్నట్టుగానే జలసి ఎక్కువగానే ఉంది అక్క మేడం. సింధు, నేను చూసుకుంటాను, నేను మాట్లాడతా. మీరు వెళ్ళండి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. తినకెలా ఉండాలో ఎలా మాట్లాడాలో కాస్త చెప్పు రమ్య. సింధు, అదేంటంటే నేనిప్పుడు అంత కాని మాట ఏమన్నాను రమ్య వదినా? నువ్వు ముందు ఈ వరుస లేకుండా మాట్లాడు. అది నా వల్ల కాదు. దేవుడా. సరే సరే, మేడం సారు భార్యాభర్తలు కదా, అలా వైఫ్ ముందే హస్బెండ్ తో క్లోజ్ గా ఉంటే వైఫ్ కి జెలస్ ఉంటుంది కదా. అదే కదా నేను అన్నది. అదే, కానీ అలా అనకూడదు. అంటే అబద్ధం చెప్పమంటున్నారా రమ్య వదినా? అబద్ధం చెప్పమని చెప్పడం లేదమ్మా, నిజాన్ని దాచమని చెప్తున్నాను. ఇలా మనసులో అనిపించినవన్నీ చెప్పకూడదు. ఏంటో రమ్య వదినా, మనమే ఇలా నిజాలు దాస్తే మరి మనం ఎలా న్యాయాన్ని కాపాడగలం? నిజాల్ని బయటికి ఎలా తీసుకురాగలం? తల్లి, నీకో దండం. నీకు చెప్పాలనుకున్నా, కాదు కాదు కాదు, అసలు చెప్పగలనుకున్నాను చూడు, నాదే తప్పు. పదమ్మా వెళ్దాం, పద రా. ఏంటో. కిరణ్, క్రౌడ్ ని క్లియర్ చేయండి. క్రైమ్ సీన్ లో మనకి ప్రతి క్లూ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. మేఘన, పద. అమ్మాయి ఏజ్ 15 to 17 మధ్యలో ఉంటుంది కేడి. ఆయన ఇంత చిన్న పిల్లకి ఇక్కడ ఏం పని? ఇంత దూరం ఎందుకు వచ్చింది? అసలు ఎవరిని కలవడానికి వచ్చింది? ఇది క్రైమ్ సీన్. ఇక్కడ కాదు, పక్కకు వెళ్ళు, దూరంగా. సింధు, వాటర్ తీసుకో. ఏమేం సింధు? డెడ్ బాడీని చూసేసరికి కడుపులో తిప్పినట్టు అనిపించింది అక్క మేడం. బాడీని చూసే నువ్వు వామిటింగ్ చేసుకుంటున్నావు. అసలు అలాంటి నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చావు? కేసులు సాల్వ్ చేసి న్యాయాన్ని గెలిపించడానికి, నిజాన్ని నిలబెట్టడానికి. ఓహో. ఏంటి ఈ బుర్రేసుకుని ఇలా బాడీని చూడగానే వామిటింగ్స్ చేసుకుంటూ కేసులు సాల్వ్ చేసేద్దామని? మీరు నన్ను కామెడీ చేస్తున్నారని నాకు అర్థమైంది అక్క మేడం. పోనీలే అమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైంది. అసలు స్పోర్ట్స్ అంటే స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అలాంటి నువ్వు స్పోర్ట్స్ లో ఎలా ముందుకు రాగలిగావు? నువ్వు స్పోర్ట్స్ కోటాలో ఎలా జాబ్ కొట్టగలిగావు? నేను ఆడే స్పోర్ట్ చెస్ అక్క మేడం. ఏమన్నా? ఏం స్పోర్ట్స్ అమ్మా? చెస్ బావ సార్. చెస్సా? చెస్ కూడా స్పోర్టే కదా. ఆ ఆట ఆడే జాబ్ కొట్టేశాను. సూపర్ సూపర్. సార్ ఇచ్చిన బిల్డప్ కి, నీ సెటప్ కి నిన్ను చూసిన వెంటనే నాకు డౌట్ వచ్చుండాలి. రాలేదు కదా, మాదే తప్పు. పదమ్మా, కేసును సాల్వ్ చూద్దాం. పద పద.
రమ్య, మ్యామ్. ఫస్ట్ ఈ అమ్మాయి ఫోటోని అన్ని స్టేషన్స్ కి పంపించి అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే మ్యామ్. కిరణ్, ఫారెన్సిక్ వాళ్ళ పని అవ్వగానే ఫోటోస్ తీయడం కూడా అవ్వగానే బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మ్యామ్. సాధు సార్ డౌట్ కరెక్ట్ కేడి. ఇది సూసైడ్ కాదు, మర్డర్ మర్డర్ మర్డర్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు సింధు? నేను చెప్పడం లేదు బావ సార్, క్రైమ్ సీనే చెప్తుంది. ఎందుకంటే క్రైమ్ సీనే మనకి దొరికే ఫస్ట్ క్లూ. అది మాకు తెలుసు. ఇలాంటి కాంప్లికేటెడ్ క్రైమ్ సీన్స్లో ఎవ్వరికీ దొరకని క్లూస్ వెతకడానికే మనకి ట్రైనింగ్ ఇస్తారని నాకు ట్రైనింగ్లో చెప్తే అర్థం కాలేదు అక్క మేడం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆ, ఓకే, అసలు నీకు దొరికిన క్లూస్ ఏంటి? ఆ అమ్మాయి చెప్పులు, ఆ అమ్మాయి చెప్పులు, ఆ అమ్మాయి చెప్పులు, ఆ అమ్మాయి చెప్పులు. చెప్పులేంటి? ఆ అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుని ఉంటే చెప్పులు పైన వదిలేసి దూకుండాలి, లేదా వేసుకుని దూకుండాలి. వేసుకుని దూకుంటే ఒక చెప్పు పైన ఇంకొక చెప్పు కింద ఉండదు కదా బావు సార్. అంటే పైన అమ్మాయితో ఎవరో ఉన్నారు, వాళ్లతో ఈ అమ్మాయి మాట్లాడింది, పోట్లాడింది. అప్పుడు ఒక చెప్పు పైనే ఊడిపోయింది. ఆ తర్వాత పైనున్న ఆ పర్సన్ ఈ అమ్మాయిని కిందకి నెట్టేశాడు, ఈ అమ్మాయిని కిందకి నెట్టేశాడు, ఈ అమ్మాయిని కిందకి నెట్టేశాడు. గుడ్. ఇంకా ఇక్కడ ఇంకొక క్లూ ఉంది. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పడానికి. అది కనిపెట్టావా? కనిపెట్టాను అక్క మేడం. ఫుట్ ప్రింట్. అది కిల్లర్ ఫుట్ ప్రింట్.